మామిడికాయ పచ్చిపులుసు చేస్తానా నచ్చితే మీరు వేసుకోవాలి వీడియో చూసి. మామిడికాయలు మంచిగా కడుక్కొని కంచుట్లు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. 5 నిమిషాలల్లో మామిడికాయలు ఉడుకుతాయి. ఉడికినాయి దించుకోవాలి. మామిడికాయలు కాలుతాయి, తీసుకొని గిన్నెలో వేసుకొని కొన్ని సన్నీళ్ళు పోసుకోవాలి. మామిడికాయలు చల్లారినాక ఇక నేను చూపించినట్టు తీసి పిసుకోవాలి. మంచిగా పిక్కలు పక్కకి వేసుకోవాలి. ఒక 10 మిరపకాయలు పొయ్యిలో వేసి కాల్చుకోవాలి. నిప్పుకల మీద మీరు గ్యాస్ మీద కాల్చుకోవచ్చు. కాలినాక పొయ్యిలకాయలు తీసుకొని నీళ్ళలో కడుక్కోవాలి. చెంచాడు ఉప్పుతోటి మిరపకాయలు మంచిగా పిసుకోవాలి. ఒక పావు నూనె పోసుకోవాలి. ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి. ఒక చెంచా ఆవాలు వేసుకోవాలి. ఒక 2 ఎండిన మిరపకాయలు వేసుకోవాలి. అక్కముక్క దంచుకున్న ఎల్లిపాయలు ఒక 4 వేసుకోవాలి. 2 రెమ్మలు కళ్యామాకు వేసుకోవాలి. సగం చెంచా పసుపు వేసుకొని మంచిగా గోలినాక పిసికిన పచ్చిపులుసు పోసలో పోసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ చల్లుకొని తినాలి. కమ్మ ఉంటుంది. నా వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి.